కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు ఓ చిత్రకారుడు. వినూత్న శైలితో రాణిస్తూ దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుతున్నాడు. 6 దశాబ్దాల చిత్రకళా ప్రస్థానంలో జాతీయ అంతర్జాతీయ రికార్డులు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. గోటితో అవలీలగా చిత్రాలు గీస్తున్న ఇతని పేరు రామకృష్ణారావు. ఊరు హైదరాబాద్. వయస్సు 74. గోటితో చిత్రాలు వేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈయన ఇప్పటి వరకు 30,000కు పైగా చిత్రాలు వేశారు. చిత్రకళపై ఉన్న మక్కువతో 8వ ఏట నుంచే చిత్రకళలోకి ప్రవేశించి 64 ఏళ్లుగా నఖ చిత్రకళలో రాణిస్తున్నారు. కేవలం చిన్న సైజు దళసరి తెల్ల కాగితాలు మాత్రమే వాడుతూ గోటితో అద్భుతాలు సృష్టిస్తారు. జలవర్ణాలు, తైల వర్ణాలతో చిత్రాలు వేయడం ఖర్చుతో కూడుకున్నందున గోటితో చిత్రాలను వేసేలా సాధన చేసినట్లు వినయంగా చెబుతున్నారు. అర్జున అవార్డు, పరమవీర చక్ర గ్రహీతలతో పాటు దేశ విదేశ ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలెన్నో ఆయన వేలిగోటితో రూపుదిద్దుకున్నాయి. ఈ నఖ చిత్రాలు 5 రకాలు ఏమిటంటే ఫ్లవర్స్, బర్డ్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ నేచర్ 5 డివిజన్స్ చేసి అప్పటి నుంచి ఈ చేయడం మొదలెట్టాను. అమెరికా, టాంజానియా, ఉగాండా, నైరోబి, కెన్యా, బర్మా, నేపాల్ తదితర దేశాల్లో నఖ చిత్రకళపై కార్యశాలలు నిర్వహించి అక్కడి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. 2 లిమ్కా బుక్ అవార్డులు, 3 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు పలు అంతర్జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు. యూనిక్ అండ్ రేర్ 3 డైమెన్షనల్ నెయిల్ ఆర్ట్. ఇది ఏంటంటే దీనికి చిత్రం ఫోటో తీస్తే అది శిల్పమో తెలియదు, అది గోరుతో వేసిన చిత్రమో తెలియదు. ఇది భావితరాల వాళ్ళకి ఈ సందేశాన్ని ఇక్కడితో అంతరించిపోకుండా అందించాలనేదే నా ఉద్దేశం. 74 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన రామకృష్ణారావు ఇప్పటికీ రోజుకు 10 గంటలు కళ కోసం కేటాయిస్తున్నారు. మరికొన్ని క్షణాల్లో